నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గెలాక్స్ ఐ చేపట్టిన మిషన్ దృష్టి విజయవంతంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం. రేపు 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. భారత్ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచానికి శాంతిని చాటి చెబుతోందన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు, ద్రోణి ప్రభావంతో మోస్తరు వర్షాలు, మరోవైపు కొనసాగుతున్న వడగాల్పులు. ఇక వార్తల్లోని వివరాలు. భారత అంతరిక్ష రంగంలో గెలాక్స్ ఐ చేపట్టిన మిషన్ దృష్టి ఒక అద్భుత విజయం సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత అంతరిక్ష పరిశోధనలో ఇదో కీలక విజయంగా నిలుస్తోందని సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని పేర్కొన్నారు. దేశ పురోగతి, ఆవిష్కరణల పట్ల యువత అభిరుచికి ఇదొక నిదర్శనమన్నారు. యువతకు కొత్త విషయాలు కనుగొనాలనే తపన, దేశం కోసం ఏదైనా చేయాలనే పట్టుదల ఉందనడానికి ఇదే నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. గొప్ప విజయాన్ని అందుకున్న గెలాక్స్ బృందానికి ప్రధాని అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలిపారు. కాగా బెంగళూరుకు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ గెలాక్స్ ఐ రూపొందించిన మిషన్ దృష్టి ప్రపంచంలోనే మొట్టమొదటి ఓపోసార్ ఇమేజింగ్ శాటిలైట్ కాలిఫోర్నియాలోని స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా దీనిని ఈరోజు విజయవంతంగా అంతరిక్షంలోనికి పంపారు. ఢిల్లీలోని షహదారాలో జరిగిన అగ్ని ప్రమాదముల ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఢిల్లీ షహదారాలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ద్వారా 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్, కేరళం, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభించనున్నారు. అస్సాంలో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 35 జిల్లాల్లోని 40 లెక్కింపు కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత నడుమ మొత్తం 126 స్థానాలకు లెక్కింపు జరుగుతుంది. 59 మంది మహిళలతో సహా 722 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. అస్సాంలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగగా 85.96% ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా 77 లెక్కింపు కేంద్రాల్లో బహుళ అంచెల భద్రతతో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. తమిళనాడులో ఓట్ల లెక్కింపు విధులకు మొత్తం 10,545 మంది సిబ్బందిని నియమించారు. పుదుచ్చేరిలో విస్తృతమైన భద్రత, పర్యవేక్షణ యంత్రాంగాలతో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక కేరళంలో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ వేదికగా 2 రోజుల పాటు బ్రిక్స్ సమావేశాలు జరుగుతాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. సన్నాహక సమావేశంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఈ సంవత్సరం బ్రిక్స్ కూటమి అధ్యక్ష బాధ్యతలు భారతదేశానికి లభించినట్లు తెలిపారు. మొత్తం 21 దేశాలకు సంబంధించిన వ్యవసాయ బృందం సమావేశంలో పాల్గొంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ బ్రిక్స్ సమావేశం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుందని, దీని ద్వారా ప్రపంచం మొత్తానికి ఒక సరికొత్త దిశానిర్దేశం లభించనున్నట్లు తెలిపారు. खाद्य सुरक्षा, पोषण, किसान कल्याण, कृषि व्यापार, आपूर्ति श्रृंखला, अनुसंधान, ज्ञान की साझेदारी, अच्छी प्रैक्टिस का आदान प्रदान, ये कई विषय होंगे जिसके बारे में समय समय पर आपको जानकारी मिलती रहेगी. तो मैं ये मानता हूँ इंदौर के लिए और मध्य प्रदेश के लिए एक ऐतिहासिक अवसर है जब इतना హజ్ యాత్రికుల విమాన ఛార్జీల పెంపు అంశంపై కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ యాత్రికులకు ఇబ్బంది కలుగకూడదనే తమ ఉద్దేశమన్నారు. విమానయాన సంస్థలు పెద్ద మొత్తంలో ఛార్జీలు పెంచాలని చూసినా ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ భారాన్ని కనీస స్థాయికి తగ్గించిందన్నారు. ప్రతి హజ్ యాత్రికుడిపై కేవలం 10,000 రూపాయలు మాత్రమే అదనపు భారం పడనుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. बहुत सा लोगों को अता पता नहीं है, ऐसा सोशल मीडिया में लिख करके और सरकार को क्रिटिसाइज कर रहा है. मैं क्लियर करना चाहता हूं, भारत सरकार ने हर एक हज यात्रा में जाने वाले व्यक्ति को अच्छी तरह से हज पूरा करके आने के लिए इंतजाम पूरा किया हुआ है और हम यहां से बैठ करके भी पूरा निगरानी रखा हुआ है. एक इशू को लेकर के कुछ लोगों ने पत्र लिखा, कई सांसदों ने भी मुझे पत्र लिखा है कि हज का फेयर को लेकर के $100 क्यों इंक्रीज किया गया है. सबको मालूम है कि ईरान और अमेरिका इजराइल का युद्ध के बाद एयरलाइंस वालों ने हमको रिक्वेस्ट किया कि $400 का इजाफा होना चाहिए, $400 पर. జాతీయ విద్యా విధానం వికసిత భారత నిర్మాణానికి దోహదం చేస్తుందని ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఒడిశాలో జాతీయ విద్యా విధానం 2020 అమలు, ఉన్నత విద్యా సంస్కరణలు అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య కేవలం జ్ఞాన సముపార్జన విషయంగా మాత్రమే కాక సమతుల్య ప్రబుద్ధ సమాజాన్ని నిర్మించే ప్రక్రియ అన్నారు. జాతీయ విద్యా విధానం దూరదృష్టితో కూడిన విధాన రూపకల్పనగా పేర్కొన్నారు. విద్యా సంస్కరణ అమలుతో 2036 నాటికి వికసిత ఒడిశా సాకారమవుతుందన్నారు. The knowledge economy demands not only information but also critical thinking, creativity, adaptability and interdisciplinary learning. However, the world we live in today is changing at an unprecedented pace. New disciplines such as artificial intelligence, data science, biotechnology, climate studies and కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రేపటి నుంచి అఖిల భారత అగ్నిమాపక భద్రతా వారోత్సవాలను ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సహకారంతో వారోత్సవాలను నిర్వహిస్తారు. దేశంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అవగాహన ప్రచారాలు, మాక్ డ్రిల్, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి పుణ్యశ్లీల శ్రీవాస్తవ రేపు న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఈ అగ్నిమాపక భద్రతా వారోత్సవాలను ప్రారంభిస్తారు. ఆరోగ్య కేంద్రాల్లో అగ్నిమాపక భద్రతపై ప్రతిజ్ఞ చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న మ్యాజిక్ ట్రైన్ల పనితీరు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పివి సింధు ప్రశంసించారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తూ ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ ట్రైన్లు మురుగురహిత పల్లెలను ఆవిష్కరిస్తాయని ఆమె పేర్కొన్నారు. Pawan Kalyan Garu as a Deputy Chief Minister, I think he's done amazing and he's gotten lot of innovative thing and lot of initiatives తీసుకోవడం జరిగింది. అండ్ అలాంటి లీడర్ గురించి ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఇట్స్ మై ప్రివిలేజ్. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ అండి.
అండ్ అట్ ద సేమ్ టైమ్ అదొక్కటే కాదు, ఎన్నో ఇనిషియేటివ్స్ చేయడం జరిగింది. మనము ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మ్యాజిక్ డ్రైన్స్ అని కూడా ఒక ఇనిషియేటివ్ తెచ్చారు. చాలామంది విలేజెస్లో చాలామంది ప్రాబ్లమ్స్లో ఉంటున్నారు. దేనివల్ల అంటే డ్రైనేజ్ సిస్టమ్ వల్ల, లేకపోతే అది బాగోకపోవడం వల్ల, లేకపోతే ఎంతో వాసన వస్తుంది, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పడం జరిగింది. అలాంటి టైంలో ఈ మ్యాజిక్ డ్రైన్స్ అన్నది ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో మన డిప్యూటీ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. వేర్ ఇట్ ఈస్ అది మనకి బాపట్ల జిల్లా నగరం మండలం పూడివాడ గ్రామంలో 1,10,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా రైతుల భూములకు సంపూర్ణ రక్షణ లభిస్తుందన్నారు. ప్రజలకు, రైతులకు అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దాని తర్వాత 2018లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి కార్యక్రమం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కానీ అలాగే అఖండ ఆంధ్రప్రదేశ్ కానీ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మనం చేత చూసాం. అప్పుడు అఖండ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ రోజు మన పిల్లలందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నారు అంటే, ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారంటే దేశ విదేశాల్లో కూడా అది అక్కడ ఆయన వేసినట్టు పునాది. అలాగే ఈ రీసర్వే కూడా పకడ్బందీగా జరగాలి అని చెప్పేసి అప్పుడు జియో ఇచ్చి 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కాస్ట్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసిన కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు. తర్వాత పరిపాలన మారింది. అబద్ధాలు పెట్టినటువంటి ఏదైతే ఇంటిని తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నుండి నెల్లూరు వరకు 108 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు భూసేకరణ పూర్తయిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ భూసేకరణ పూర్తయినందున రోడ్డు విస్తరణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పరిపాలనా అనుమతులతో పాటు నిధులు మంజూరైనట్లు తెలిపారు. కృష్ణపట్నం ఓడరేవు అనుసంధానంగా వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధికి రహదారి విస్తరణ దోహదపడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొన్న తరుణంలో బుద్ధుడు బోధించిన అహింసా మార్గం నేటి సమాజానికి ఎంతో అవసరమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ముంబైలోని గ్లోబల్ విపాసన పగోడాను సందర్శించిన ఆయన అక్కడే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచానికి శాంతిని, మానవత్వాన్ని చాటి చెబుతోందని పేర్కొన్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో విపాసన ధ్యానం అనేది ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచడానికి ఒక అద్భుతమైన సాధనమన్నారు. साल पूर्व की शिक्षा सामान्य व्यक्ति को भी मिलती है, जहाँ पे भगवान बुद्ध के दिखाए हुए रास्ते को रोजमर्रा के जीवन में उतारकर सेवा भाव से ये पूरा विपासना का सेंटर चलाते हैं लोग. सत्यनारायण गोयनका जी ने सिर्फ एक पुरानी परंपरा को नहीं पुनर्जागृत किया, पर हमारे पूरे समाज को फिर एक बार अपने खुद की चेतना, अपने खुद के चित्त. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి 3 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. రక్షణ మంత్రికి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర భద్రతా సిబ్బంది స్వాగతం పలికారు. రేపు కోబ్రా ఆడిటోరియంలో జరగనున్న రక్షా త్రివేణి సంగమం ఇతివృత్తంతో కూడిన నార్త్ టెక్ సింపోజియం 2026లో పాల్గొంటారు. ఏఐ ఆధారిత నీటి అడుగున రోబోట్లను శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద దంతాలు కలిగిన సముద్ర క్షీరదాలైన స్పెర్మ్ తిమింగ్లాలను అనుసరిస్తూ వాటి శబ్దాలను సరైన సమయంలో గుర్తించగలదు. ఈ సాంకేతికత తిమింగలాల సంభాషణను విశ్లేషించడానికి, అలాగే సముద్రపు శబ్దం సముద్ర జీవులపై ఎలా ప్రభావం చూపుతుందో వెల్లడించడానికి సహాయపడగలదు.
ఇప్పుడొక చిన్న విరామం. మళ్ళీ ఆలస్యమా? మా అమ్మాయిది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ కూడా అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను, నువ్వేమో సాకులు అల్లుతున్నావా? ఇదైతే బొత్తిగా టక్కున చేసే పని. ఎలా? ఒకవేళ కేవైసీలో ఎటువంటి మార్పు లేకపోయినా లేదా కేవలం అడ్రస్ మారినా అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చేయి. మరి మార్పులుంటేనో? ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ, ఆధార్, ఓటీపీ, ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో, అంతే. ఇదైతే నూడిల్స్ చేయడం కన్నా సులువైనది. ఇప్పుడే వస్తాను. ఆర్బీఐ అంటుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. తిరిగి వార్తలకి స్వాగతం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్వాంటమ్ ఏఐ పెట్టుబడి పథకానికి ప్రచారం చేస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. 22,000 రూపాయల పెట్టుబడిపై ఎటువంటి నష్టాలు లేకుండా 100% ప్రభుత్వ హామీతో 40 లక్షల రూపాయల రాబడి ఇస్తామని వాగ్దానం చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB స్పష్టం చేసింది. ఈ వాదన నకిలీదని, అటువంటి పథకం ఏదీ ఆర్థిక మంత్రి గాని భారత ప్రభుత్వం గాని ఆమోదించలేదని PIB ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. విశ్వసనీయ సమాచారాన్ని అధికారికంగా ధృవీకరించుకోవాలని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ తుని శాసనసభ్యురాలు యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ఆమె శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్, తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రతి నియోజకవర్గాన్ని అనుసంధానం చేసే విధంగా హైవేలకు త్వరలో ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. ఏడాదిన్నర కాలంలో రాష్ట్రానికి 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. పెట్టుబడులు సుమారు ఎంత వచ్చిందో మీరు గమనిస్తే 1.5 సంవత్సరాల్లో 15 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చాయి. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం ఈ రాష్ట్రం యొక్క చరిత్రలో జరగలే. ఎందుకు జరిగింది అంటే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సహకారం ఉంది. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అనేక రకాల కార్యక్రమాలు చూసి ఎవరైతే ముదుపరులు ఉన్నారో, ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. మొన్ననే విశాఖపట్నంలో గూగుల్ అనే కంపెనీకి శంకుస్థాపన చేశాం. గూగుల్ ఎంత తీసుకొస్తుందంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రేపు జరగనున్న పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల ప్రత్యేక పరిశీలన అధికారి సుబ్రత గుప్తా తెలిపారు. కోల్కతాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలకు తావులేదని, ఫలితాలు అత్యంత పారదర్శకంగా వెలువడతాయని తెలిపారు. ఓట్ల చోరీకి లేదా ఈవీఎంల ట్యాంపరింగ్కు ఎలాంటి ఆస్కారం లేదని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సుబ్రత గుప్తా పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. গণনার ক্ষেত্রে কোনো রকম গন্ডগোল হওয়ার কোনো রকম সুযোগ নেই। আর বাইরে যে সমস্ত ক্যাম্প ইত্যাদি আছে সেগুলো আমরা দেখব যে কতটা মানে কত লোককে জমায়েত করতে দেওয়া যায়, সেটা আমরা একটা সিদ্ধান্ত নেব CAPF এর সাথে কথা বলে। সেটা আমরা কিছু কিছু ইনপুট বিভিন্ন জেলা থেকে পাচ্ছি, সেগুলো সমস্ত দেখে আমরা কোনো সিদ্ধান্ত নেব। सिक्योरिटी अरेंजमेंट पूरा है, सिक्योरिटी अरेंजमेंट पूरा है। काउंटिंग के लिए प्रशिक्षण दिया गया है सबको। सेंट्रल गवर्नमेंट के एम्प्लॉयज़ रहेंगे, स्टेट गवर्नमेंट के भी एम्प्लॉयज़ कुछ रहेंगे। जो नतीजा होने का है वही आएगा। कारछुपी का कोई उम्मीद। సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ హేమకుండ్ సాహిబ్ యాత్రకు మార్గం సుగమమైంది.
భారత సైన్యానికి చెందిన 418 ఇండిపెండెంట్ ఫీల్డ్ కంపెనీ బృందం ఈరోజు శ్రీ హేమకుండ్ సాహిబ్ గురుద్వారా మేనేజ్మెంట్ ట్రస్ట్ సేవకులతో కలిసి విజయవంతంగా గురుద్వారా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం బృంద సభ్యులు గురుద్వారా ద్వారాలను తెరిచారు. ఇప్పటి వరకు పనులు ముగించుకొని ప్రతిరోజు సాయంత్రం జంగారియాకు తిరిగి వెళ్లేవారు. అయితే ఇకపై వారు శ్రీ హేమకుండ్ సాహిబ్ ప్రాంగణంలోనే ఉండి భక్తుల సౌకర్యార్థం మంచును తొలగించి మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇరాన్ ప్రతిపాదించిన 14 సూత్రాల శాంతి ప్రతిపాదనను వైట్ హౌస్ అధికారికంగా సమీక్షిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ నూతన శాంతి ప్రతిపాదనను అమెరికా అంగీకరించే అవకాశం లేదన్నారు. ఇరాన్పై అమెరికా దాడులను పునఃప్రారంభించవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, యుద్ధాన్ని ముగించడం వంటివి ఈ శాంతి ప్రతిపాదనలో ఉన్నాయి. If they misbehave, if they do something bad, but right now, we'll see. But you know, it's a possibility that could happen, sir. చమురు ఉత్పత్తి కోటాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఒపెక్ కూటమి దేశాలు ఈరోజు తొలిసారి సమావేశమయ్యాయి. జూన్ నెలకు గాను రోజుకు 188,000 బ్యారెళ్ల ఉత్పత్తి సర్దుబాటుకు ఒపెక్ కూటమి దేశాలు అంగీకరించాయి. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూటమి నుండి వైదొలిగిన నేపథ్యంలో ఒపెక్ కూటమి దేశాలు సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలు మార్కెట్ స్థిరత్వం, స్వచ్ఛంద సర్దుబాట్లపై దృష్టి సారించాయి. భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి మయన్మార్లో పర్యటిస్తున్నారు. మే 5వ తేదీ వరకు జరిగే 4 రోజుల పర్యటనలో ఆయన మయన్మార్ ఉన్నత సైనిక అధికారులతో చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక నౌకాదళ సంబంధాలను బలోపేతం చేయడం, సముద్ర భద్రత, సామర్థ్య నిర్మాణం, శిక్షణ సహకారాన్ని పెంపొందించడంపై ఇరు దేశాలు దృష్టి సారించనున్నాయి. అరుదైన జీవజాతుల సంరక్షణకు వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి విస్తృత ప్రచారం కల్పించడం నేడు పరిపాటిగా మారుతోంది. జీవజాతుల పరిరక్షణ కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలు ప్రత్యక్ష కెమెరాల సాయంతో ప్రకృతి ప్రేమికులను అలరించేలా జంతువులు, పక్షుల దైనందిన జీవనాన్ని ప్రసార మాధ్యమాల్లో అందుబాటులోనికి తెస్తున్నాయి. బిగ్ బేర్ ప్రాంతానికి చెందిన గ్రద్దల జంట జాకీ, షాడోలకు ఈ విధమైన ప్రచారం లభించింది. ఈ జంటకు పుట్టిన పిల్లలకు లూనా, శాండీ అని పేర్లు పెట్టారు. గ్రద్ద పిల్లలకు తగిన పేర్లు సూచించమని చేసిన విజ్ఞప్తికి పక్షి ప్రేమికుల నుండి అనూహ్య స్పందన లభించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ DMRC ఈరోజు 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశ రాజధాని ప్రాంతంలో 416 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న DMRC 300కు పైగా స్టేషన్లతో పర్యావరణ అనుకూల సంస్థగా పేరుగాంచింది. ఢిల్లీ మెట్రో రాజధానిలోని పలు ప్రాంతాల అనుసంధానానికి ఊతమిస్తోంది. ప్రతిరోజు లక్షలాది మంది ఢిల్లీ మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు.
జార్ఖండ్కు చెందిన 7 ఏళ్ల బాలుడు ఇషాంక్ సింగ్ శ్రీలంక, భారత్ మధ్య ఉన్న 29 కిలోమీటర్ల పాల్క్ జలసంధిని రికార్డు సమయంలో ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. 3వ తరగతి విద్యార్థి ఇషాంక్ సింగ్ శ్రీలంకలోని తలైమన్నార్ నుండి తమిళనాడులోని ధనుష్కోడి వరకు 9 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేశాడు. ఈ రికార్డును యూనివర్సల్ రికార్డు ఫోరం అధికారికంగా గుర్తించింది. కేరళలోని ఇళ్లల్లో చల్లదనం కోసం కృత్రిమ వర్షాన్ని సృష్టించడం నేడు ట్రెండ్గా మారింది. మలప్పురానికి చెందిన ఒక ఏసీ మెకానిక్ 0.5 HP మోటార్ స్ప్రింక్లర్లను ఉపయోగించి ఇంట్లోనే కృత్రిమ వర్షాన్ని సృష్టించడం పలువురిని ఆకర్షించింది. పాల్కాడ్లో కేవలం ₹1000 వ్యయంతో ఈ అమరికను రూపొందించారు. తీవ్రమైన వేడిని ఎదుర్కోవడానికి సహజమైన వర్షపు అనుభూతి కలిగించేలా ఇంట్లో కృత్రిమ వర్షాన్ని సృష్టించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత 2 రోజులుగా కేదార్నాథ్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో యాత్రికులు కేదార్నాథ్ చేరుకుంటున్నారు. వర్షం కారణం మార్గం జారిపోయేలా ఉండటంతో యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాస్వార్ సూచించారు. వాతావరణ సూచనలకు అనుగుణంగానే యాత్రను చేపట్టాలని స్థానిక విపత్తుల నిర్వహణ అధికారి భక్తులకు సూచించారు. 600కి పైగా సిబ్బంది ప్రస్తుతం 24 గంటలు విధుల్లో ఉన్నట్లు చెప్పారు. యాత్ర సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు. विभागों के जो हमारे सभी विभाग हैं उसमें 600 से अधिक कार्मिक लगे हुए हैं जो कि 24 घंटाएं वहाँ की सेवाएं दे रहे हैं. इसमें पुलिस, फायर सर्विस, SDRF, NDRF, होमगार्ड, PRD, पर्यटन मित्र, YMF और आपदा मित्र, DDRF. భారత బ్యాడ్మింటన్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటింది. ప్రతిష్టాత్మక థామస్ కప్ 2026లో భారత జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. డెన్మార్క్లోని హోరెన్స్లో జరిగిన సెమీఫైనల్స్లో భారత్ ఫ్రాన్స్ చేతిలో 0-3తో ఓటమి చవిచూసినప్పటికీ సెమీస్కు చేరడం ద్వారా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో HS ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్లతో పాటు యువ క్రీడాకారుడు ఆయుష్ శెట్టి అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించాడు. కాగా గత 75 థామస్ కప్ చరిత్రలో భారత్కు ఇది 2వ పతకం. 2022లో సాధించిన స్వర్ణ పతకం తర్వాత మళ్లీ భారత్ పతకాల పట్టికలో నిలవడం విశేషం. దేశ రాజధానిలో ఫిట్ ఇండియా సండేలో భాగంగా రన్ ఫర్ సన్ ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ సూర్య దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి మారథాన్ను ప్రారంభించారు. ఇందులో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కుమెరియన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, అలాగే NTR, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తిరుమలలో ఈరోజు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం పడటంతో తిరుమల మాడవీధులు జలమయమయ్యాయి. కాగా తమిళనాడు మీదుగా కుమెరియన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1 డిగ్రీలు రికార్డయ్యాయని ఆయన పేర్కొన్నారు. 286 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. గెలాక్స్ ఐ చేపట్టిన మిషన్ దృష్టి విజయవంతంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం. రేపు 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. భారత్ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచానికి శాంతిని చాటి చెబుతోందన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు, ద్రోణి ప్రభావంతో మోస్తరు వర్షాలు, మరోవైపు కొనసాగుతున్న వడగాల్పులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.